ఇంతకాలం నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అంటే కేవలం పురుష పుంగవుల అడ్డాగా మాత్రమే సాగింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ కాబోతోందట. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ ఈ నారీమణులు ఇల్లు గెలవడమే కాదు, ఏకంగా అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టేందుకు అడుగులు వేస్తున్నారట. కేంద్రం ప్రతిపాదించిన ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎఫెక్టో, పసుపు మహానాడు పుణ్యమో ఏమో తెలియదు, కానీ సింహపురి పొలిటికల్ స్క్రీన్పై సరికొత్త డ్రామా షురూ అయిందట. నిన్నటి వరకు ఇళ్లకే పరిమితమైన లేడీస్ ఇప్పుడు డైరెక్ట్గా పొలిటికల్ గ్రౌండ్లోకి దిగి సింహ గర్జన చేస్తున్నారట. ఒక్క పనబాక లక్ష్మి మినహా మరెవ్వరికీ సొంత ఇమేజ్ లేని ఈ జిల్లాలో ఇప్పుడు గ్లామర్తో పాటు పవర్ఫుల్ పొలిటికల్ ఫైర్ చూపించడానికి వనితలు సై అంటున్నారట. ఇంతకీ ఉరుములు లేని పిడుగుల్లా మీరు దూసుకొస్తున్నారా? సింహపురి పీఠంపై నారీమణులు పంతం నెగ్గుతారా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మహిళలు పురుషులతో సమానంగా రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధమవుతున్నారు. వంటగదిలో గరిటపట్టిన చేతులతోనే మైక్ పట్టి పొలిటికల్ బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సరికొత్త పరంపరకు శ్రీకారం చుట్టిందే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు సాయి వైష్ణవి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నిజానికి ఇంతకాలం ఈ సీటుపై శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కన్నేశారు. తలదూర సంధిస్తే ఒళ్లంతా దూర్చే ఒంటె సామెతగా పార్టీలో లోతుగా దూరిపోయి లోకేష్ వద్ద స్పెషల్ అటెన్షన్ సంపాదించారు గిరి. క్యాడర్తో పాటు అధికారుల మైండ్ సెట్లో కూడా తానే కాబోయే ఎమ్మెల్యే అని ఫిక్స్ చేసుకుంటున్న తరుణంలో సాయి వైష్ణవి స్క్రీన్ పైకి వచ్చి ట్విస్ట్ ఇచ్చారు. బాబాయ్ ప్లాన్స్ అన్నిటికీ ఈ అమ్మాయి ఎంట్రీ బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఒకవైపు సోదర వాత్సల్యం, మరోవైపు పుత్రికోత్సాహం మధ్య శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇరకాటంలో పడిపోయారు. గిరిధర్ రెడ్డి చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు రిస్కులో పడటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే సాయి వైష్ణవి తన కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సెగ్మెంట్లోని ప్రతి ఒక్క కార్యకర్త పేరును చెబుతూ సీనియర్ లీడర్లను సైతం షాక్కి గురిచేశారు. తనదైన శైలితో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సాయి వైష్ణవిలో ఉన్న ఈ న్యాచురల్ టాలెంట్ చూసి ప్రత్యర్థులు సైతం అలర్ట్ అవుతున్నారు. అయితే తండ్రి నుంచి ఎలాంటి పొలిటికల్ క్వాలిటీస్ని ఆమె అడాప్ట్ చేసుకుంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. పాల నుంచి నీళ్లను వేరు చేసే హంసలాంటి ప్రావీణ్యం ప్రదర్శిస్తేనే ఈ యంగ్ లీడర్ భవిష్యత్తు వైభవంగా ఉంటుంది. ఈ ఫ్యామిలీ చిక్కుముడి వీడాలంటే విమెన్ రిజర్వేషన్ బిల్ ఒకటే ఏకైక రూట్లా కనిపిస్తోంది. తండ్రి ఇమేజ్ను కాపాడుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక సింహపురి పాలిటిక్స్లో ఈ మహిళా పవర్ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. అసలు సిసలైన హై వోల్టేజ్ డ్రామా సర్వేపల్లిలో వెయిట్ చేస్తోంది. అక్కడ ఏకంగా ఇద్దరు మహిళా పవర్ఫుల్ లీడర్లు తలపడబోతూ ఉండడం స్టేట్ పాలిటిక్స్లోనే బిగ్గెస్ట్ న్యూస్గా మారింది. సర్వేపల్లి బరిలో వైసీపీ నుంచి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత తన పొలిటికల్ ఇంట్రెస్ట్ని ఓపెన్గా చూపిస్తున్నారు. తండ్రి జైల్లో ఉన్న టైంలో క్యాడర్ను, కీలక లీడర్లను కోఆర్డినేట్ చేయడంలో పూజిత సక్సెస్ అయ్యారు. మంచి మాటకారైన పూజితకు కౌంటర్గా టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతి అరంగేట్రం చేయడం దాదాపు కన్ఫర్మ్ అయింది. శృతిలో రాయలసీమ డిఎన్ఏ ఉండడంతో పాటు మైక్ ముందు అద్భుతమైన డైలాగ్స్తో దూసుకుపోతున్నారు. సీనియర్ లీడర్లతో సమానంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు శృతి. ఈ ఇద్దరు మహిళల మధ్య జరిగే పొలిటికల్ వార్ నియోజకవర్గంలో ఉత్కంఠ రేపుతోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా సాగుతున్న ఈ ప్రచారం సర్వేపల్లి పాలిటిక్స్లో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గంలో కూడా విమెన్ లీడర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కదుగొండ్ల రామకృష్ణ ఫ్యామిలీ నుంచి భార్య లేదా కుమార్తెకు ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు సీనియర్ మోస్ట్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డి సైతం తన కుమార్తె కైవల్యను పొలిటికల్ వారసురాలిగా ప్రమోట్ చేస్తున్నారు. పుట్టినప్పట్నుంచి రాజకీయం చూస్తూ పెరిగిన కైవల్యకు ఈ పాలిటిక్స్ ఏమీ కొత్త కాదు. చాలా టూర్లు, ప్రెస్ మీట్లలో తండ్రితో పాటు యాక్టివ్గా కనిపిస్తూ తన మార్కు చూపిస్తున్నారు కైవల్య. ఇలా జిల్లా వ్యాప్తంగా టాప్ లీడర్స్ అంతా తమ ఇంట్లోని మహిళల్ని ఫ్రంట్ లైన్లోకి తీసుకురావడం నెల్లూరు చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచిపోనుంది. వారసత్వ రాజకీయాన్ని కాపాడుకుంటూనే తమ సొంత ఐడెంటిటీ కోసం ఈ లీడర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మహిళా ప్రాతినిధ్యం పెరగడం ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్. కానీ ఈ మార్పు వెనుకున్న అసలు కారణం మహిళా సాధికారత లేక వారసత్వాన్ని కాపాడుకునే ఫ్యామిలీ ప్లానింగా అన్నది $1,000,000 ప్రశ్న. పురుష లీడర్లు తమ సీట్లను సేఫ్గా ఉంచుకోవడానికి మహిళల్ని కేవలం ఒక ఆయుధంగా వాడుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అసెంబ్లీ సీట్ల కోసం అంతర్గత పోరాటాలు చేయడం ఒక గ్రేట్ చేంజ్. ఈ కొత్త తరం నారీమణులు పురుషాధిక్య రాజకీయాన్ని తలకిందులు చేసి తమ సొంత వ్యక్తిత్వంతో నిలబడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.